తెలంగాణలో షై పార్టీ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఏ పని చేయాలన్నా ముందుగల సర్వే అంటుర్రు. అధికారులను పంపించి సర్వేలు చేసినాకనే గా పనిని ముంగటేసుకుంటుర్రు గవర్నమెంట్ వాళ్ళు. అట్లనే ఇప్పుడు సర్పంచ్ ఓట్లు పెట్టాలంటే దానికంటే ముందు ఏ కులంలో ఎంతమంది ఉన్నారో లెక్కలు తీసేటందుకు కులగణన కార్యాన్ని ముంగటేసుకుర్రు. అట్లిప్పుడు గా సర్వే ఒడిచిందట. మరి గా సర్వే ముచ్చటేందో అరుసుకోవాలి కదా. చలో. కులగణన మీద మల్లోపాలి లొల్లి సాలైంది తెలంగాణలో. గవర్నమెంట్ వాళ్ళు సాల్వ్ చేసిన కులగణన సర్వే ఓడిచిందట. ఏ కులంలో ఎంతమంది ఉన్నారనేటి లెక్కలన్నీ బయటపడ్డాయట. ఎస్సీలు ఎంతమంది, ఎస్టీలు ఎంతమంది, ఓసీల లెక్కేంది, బీసీల లెక్కెంతుంది, మైనార్టీలు ఎంతమంది ఉన్నారనేటి లెక్కలన్నీ పట్టుకొని వచ్చి గవర్నమెంట్ వాళ్ళ ముంగట పెట్టిరట అధికారులు. అంతేకాదు ఆడోళ్ళు ఎంతమంది ఉన్నారు, మగోళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటివి కూడా లెక్కలు తీసిరట. ఊరూరు తిరుక్కుంటా పదవులు సర్వే చేసిరు. సర్వే కార్యం ఓడిచినాక గవర్నమెంట్ వాళ్ళకి అప్పచెప్పిరు గా లెక్కలన్నీ. సర్వేల లెక్కలైతే తేలినాయి కానీ దీని మీదనే ఇప్పుడు కొత్త పంచాయతీ రాసుకుంది తెలంగాణలో. కుల సర్వేకు సంబంధించినటువంటి అన్ని న్యాయపరమైన, శాస్త్రీయంగా, వాస్తవికంగా క్షేత్రస్థాయిలో ప్రతి ఇంటికి పోయి ఈ యొక్క సమాచార సేకరణ చేసే కార్యక్రమం జరిగింది. 96.9%. కొంతమంది అక్కడనో ఇక్కడనో సోషల్ మీడియాలో, ట్విట్టర్లో పెడతా ఉన్నారు మా దగ్గరికి రాలే అని. వారిని ఇప్పటికి కూడా సమాచారం ఏమైనా కోరుతా ఉన్నాం, ఏమి ఇబ్బంది లేదు. ఎవరెవరైతే ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు పెద్ద పెద్దలు ఉన్నారో అనేక అంశాలు చెప్పదలుచుకునే రాజకీయం కాబట్టి వాళ్ళందరూ ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతా ఉన్నాం. ఉత్తగా సర్వేలు చేసినామంటారు కానీ ఇక లెక్కలు ఎందుకు బయట పెడతలేదు అన్నట్టు గట్టిగానే తెలుసుకుంటారు ఇప్పుడు ఎగస్ పార్టీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళను. నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది. అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 50 నుండి 52% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి 2 ఏళ్ళ కోసం. కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది, కేవలం 46.2% బీసీలు ఉన్నారని చెప్తున్నది. మరి ఇది కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి. మీకు నిజంగానే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు చేసినటువంటి ఆ జనాభా లెక్కల డేటా ఏదైతే ఉన్నదో దాన్ని మీరు రివ్యూకి పెట్టండి. అగనాట అన్ని కాకి లెక్కలే అనుకొచ్చింది కవితక్క. అంతేకాదు నడమ మాట్లాడుకుంటా అంతకు మునుపు తీసిన లెక్కలేంది, అటంక వాళ్ళ ఆయాంలో తీసిన లెక్కలు ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు తీసిన లెక్కల ముచ్చట్లేంది అనేది పూసకొచ్చింది మేడం పబ్లిక్ కు. కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే 1,03,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర. 10 ఏళ్ల తర్వాత చేసినటువంటి లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది, 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్తున్నది. జనాభా ఎంత అని చెప్తుంది, 3,70,00,000 అని చెప్తుంది. మనకు 11 నుంచి 14 వరకు చేసినటువంటి లెక్కలలోనే సంవత్సరానికి 6 లక్షల కుటుంబాలు పెరుగుకుంటూ పోయినాయి. ఆ లెక్కన చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు పెరగాలి, కనీసం 60 లక్షల కుటుంబాలు పెరగాలి. ఇక ఇప్పుడు గా లెక్కలు తేలితేనే కొత్త పథకాలు అంటున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ ఓట్లలో కులాల లెక్కల ప్రకారమే సీట్లని గవర్నమెంట్ వాళ్ళు అంటున్నారు. అటు ఎగస్ పార్టీ వాళ్ళు ఏమో తీసిన లెక్కలన్నీ కాకి లెక్కలేనని ఎత్తి పొడుస్తున్నారు. మరి చూడాలకి లెక్కల పంచాది 7 వరకు పోతుంది అనేది రేపు